పెట్టి క్యాష్. ఓకే, చూడండి. పెట్టి క్యాష్ అంటే ఏంటి? పెట్టి క్యాష్. వాట్ ఈజ్ మీన్ బై పెట్టి క్యాష్? పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులు అని అర్థం. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ప్రతి కంపెనీలో కూడా ఒక పెట్టి క్యాషియర్ ఉంటారు. ప్రతి కంపెనీలో కూడా ఒక పెట్టి క్యాషియర్ ఉంటారు. ఈయన ఏం చేస్తారు? పెట్టి క్యాషియర్ అని ఆయన పెట్టి క్యాషియర్ ఏం చేస్తారు? కొంత అమౌంట్ అనేది ఆయన దగ్గర ఉంటుంది. పెట్టి క్యాషియర్ దగ్గర ఉంటుంది. ఆయన చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటే కనుక పెట్టి క్యాష్ అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. దీన్ని పెట్టి క్యాష్ అంటారు. సో ఈ పెట్టి క్యాష్ అనేది ఎస్ఐపిలో ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటనేది ఈ కాన్సెప్ట్లో చూద్దాం. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. వీటిల్ని పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాష్. సో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. నా వాయిస్ లో వస్తుందా? వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుంది కదా మీ అందరికి? వినిపిస్తుంది సార్. ఎవరో వినిపించట్లేదు అంటున్నారు. చూసుకోండి ఒకసారి మీరు. మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. పెట్టి క్యాష్ అంటే మీనింగ్ ఏంటి? చిల్లర ఖర్చులు అని అర్థం. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కొంతమందికి. ఓకే, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. వీటిని పెట్టి క్యాష్ అంటారు. పెట్టి క్యాష్. సో ఈ పెట్టి క్యాష్ అనేది ఎలా చేయాలి, కాన్ఫిగరేషన్స్ అనేది చూద్దాము. 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. ఓపెన్ చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఈ కాన్సెప్ట్. చూడండి, పెట్టి క్యాష్ అంటే చిల్లర ఖర్చులు. చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కంపెనీలో. ఈ కంపెనీస్లో ఉన్నటువంటి ఖర్చులను ఎలా మెయింటైన్ చేస్తారు? ఇది క్యాష్ జనరల్ అంటారు. క్యాష్ జనరల్. ఈ కాన్సెప్ట్ ఏమంటారు? క్యాష్ జనరల్. పెట్టి క్యాష్, క్యాష్ జనరల్, పెట్టి క్యాష్ అంటారు. ఎగ్జాంపుల్, స్టేషనరీ ఉంటుంది, అవన్నీ చిన్న చిల్లర ఖర్చులే. వాటర్ బిల్ ఉంటుంది, చిల్లర ఖర్చులు. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉండొచ్చు, చిన్న చిన్నవి. పేపర్ బిల్, పవర్ బిల్, ఇవన్నీ కూడా పెట్టి క్యాష్ కిందకు వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా పెట్టి క్యాష్ కిందకు వస్తుంది. సో ఈ 5 GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఈ 5 GL అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేద్దాం. పెట్టి క్యాష్ కి సంబంధించిన 5 GL అకౌంట్స్ అనేవి క్రియేట్ చేద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేయండి. FS00కి వెళ్ళండి. సో FS00 ట్రాన్సాక్షన్ కూడా వచ్చాం. FS00 ఫస్ట్ ఏమని చూడండి, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. పెట్టి క్యాష్ ఏం చేస్తారు? క్యాష్ అనేది ఫస్ట్ బ్యాంక్ నుండి విత్డ్రా చేస్తారు. ఎనీవే, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. FS00. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ టైప్ చేయండి.
control data, line item display, short key 001, create bank interest, G001, post automatically కూడా సెలెక్ట్ చేసుకోండి. సేవ్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వన్, క్యాష్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అనేది ఏం చేస్తారు? పెట్టి క్యాషియర్ ఈరోజు మార్నింగ్ బ్యాంక్ లోంచి అమౌంట్ విత్డ్రా చేశారు అనుకుందాం. ఈవినింగ్ బ్యాంక్ లోకి రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా డిపాజిట్ చేస్తారు. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ కరెంట్ అసెట్స్ క్రియేట్ చేయండి. Control data, line item display, short key 001, create bank interest, G001, post automatically and save. Next cash purchases. Cash purchases అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ కిందకి వస్తూ చూడండి. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. క్యాష్ పర్చేజెస్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్ లో క్రియేట్ చేయాలి. క్యాష్ పర్చేజెస్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. అదర్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అయినా పర్వాలేదు. Expenses, cash purchases, control data, only balances in local currency, line item display, short key 001, create bank interest, G001 and save. Okay, cash purchases, expenses. Next, cash sale, income. Cash sale దేని కిందకి వస్తుంది? ఇన్కమ్ కిందకి వస్తుంది. చూడండి, క్యాష్ సేల్ అంటే ఏంటి? ఏమైనా సేల్ చేశారు మీ కంపెనీలో, అది ఇన్కమే కదా. క్యాష్ సేల్, cash sale. Control data, only balances in local currency, line item display, short key 001, create bank interest, G001 and save. Next, petty cash account. Petty cash account అనేది కరెంట్ అసెట్స్ తీసుకోండి.
control data, line item display, short key 00, line item display, short key 001, create bank interest G001 and save. So ఈ 5 types of the GL accounts మనం క్రియేట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ నంబర్ రేంజ్ క్రియేషన్ చూడండి. డిఫైన్ నంబర్ రేంజ్ ఫర్ క్యాష్ జనరల్ FBCJC1 పెట్టి క్యాష్ నంబర్ రేంజ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. పెట్టి క్యాష్ కి వెళ్ళండి. FBCJC1 ఇంటర్వెల్స్ 01 ఇవ్వండి. 01 1 2000 ఎంటర్ సేవ్. ఇది నంబర్ రేంజ్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. సెటప్ క్యాష్ జనరల్ FBCJC0 సెకండ్ స్టెప్. ఇన్వెంటరీకి వెళ్ళండి. వెయిట్ ఇన్వెంటరీ కాదు, మనం కాపీ చేద్దాము. ఇక్కడ ఏమున్నాయి? వెయిట్ అక్కడ చూడు. సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి. సెకండ్ లైన్ కాపీ యాజ్ 0005 రిమూవ్ చేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ బాక్స్ CJ ఉంది కదా, అక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయండి. 0002 తీసేసి 0001 ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. 0001 అంటే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కంపెనీ కూడా ఇచ్చాం. కంట్రీ 0001 ఇవ్వండి. అకౌంట్ GL అకౌంట్ ఇవ్వాలి. GL అకౌంట్ ఏమి ఇవ్వాలి? ఆ GL అకౌంట్ తీసేది మంది కాదు, అది పెట్టి క్యాష్ GL అకౌంట్ ఇవ్వాలి. పెట్టి క్యాష్ అని క్రియేట్ చేసాం కదా, డ్రాప్ డౌన్ చేయండి. పెట్టి క్యాష్ ఇవ్వండి. కరెన్సీ INR. సేవ్ చేయండి. ఇంకేం మార్చదు. సేమ్ టు సేవ్ చేసేయండి. ఎంటర్ చేయండి. సేవ్ అయిందా? ఓకే. నెక్స్ట్ వన్ క్రియేట్. ఏమో నెక్స్ట్ వన్ క్రియేట్ చేంజ్ డిలీట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కదా, వెళ్ళండి. సో FBCJC2 ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తాము? FBCJC2 మనం పెట్టి క్యాష్ అమౌంట్ డిపాజిట్ చేస్తాము, అమౌంట్ విత్డ్రా చేస్తాము, అలాగే ఖర్చులు కూడా పెడుతుంటాం, ఖర్చులు చేస్తుంటాం. సో అవన్నీ కూడా ట్రాక్ అవడానికి మనము ఈ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం అనమాట. 1 to 6 వరకు సెలెక్ట్ చేయండి. అవన్నీ పైన 1 to 6 వరకు కాపీ చేసాం, సెలెక్ట్ చేసాం. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? పెట్టి క్యాష్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ కాన్ఫిగరేషన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? అమౌంట్ డిపాజిట్ చేసినట్లు ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్, అమౌంట్ విత్డ్రా చేసాం, ఎక్స్పెన్సెస్ యూజ్ చేసాం, వీటన్నిటికీ యూజ్ అవుతుంది. కాపీ యాజ్
కంపెనీ కోడ్ ఎంటర్ ఇవ్వద్దు, కంపెనీ కోడ్ రిమూవ్ చేసేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 0005 తీసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, తర్వాత చూడండి పైన జిఎల్ అకౌంట్స్ తీసేయండి, రిమూవ్ చేసేయండి. రైట్ సైడ్ నెక్స్ట్ జిఎల్ అకౌంట్స్ దగ్గర అకౌంట్స్ రిమూవ్ చేసేయండి. సో ఈ మనవి కాదు, వేరే వాళ్ళవి. సో మన ఓన్ గా మనం ఇవ్వాలి. ఫస్ట్ ఏముంది అక్కడ జిఎల్ అకౌంట్ ఏముంది చూడండి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ అన్నాడు కదా, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ మనం క్రియేట్ చేసాం. డ్రాప్ డౌన్ చేయండి. రైట్ సైడ్ డిస్క్రిప్షన్ లో ఉంది ఏ జిఎల్ అకౌంట్ ఇవ్వాలనేది. క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అక్కడ ఉంది చూసారా డిస్క్రిప్షన్, అదే ఇవ్వాలి. ఇవ్వండి. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ అది రిమూవ్ చేసేయండి, మంది కాదు. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ మన జిఎల్ అకౌంట్ ఇస్తున్నాం. క్యాష్ టు బ్యాంక్ అకౌంట్ ఆ 2 లైన్స్ అవసరం లేదు, నెక్స్ట్ వెళ్ళిపోండి. నెక్స్ట్ లాస్ట్ నుండి సెకండ్ వన్ క్యాష్ పర్చేజెస్. అక్కడ క్యాష్ పర్చేజెస్ క్రియేట్ చేసే క్యాష్ పర్చేజెస్ చూడండి, జిఎల్ అకౌంట్ మంది ఇవ్వండి. క్యాష్ పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్ క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ క్యాష్ సేల్, క్యాష్ సేల్, క్యాష్ సేల్ ఉంటుంది చూడండి. క్యాష్ సేల్ పైన ఉంది అదే క్యాష్ సేల్ అకౌంట్. మీరు ఏమేమి ఇవ్వాలి, ఎక్కడ ఏజిఎల్ అకౌంట్ ఇవ్వాలనేది డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి. బిజినెస్ ట్రాన్సాక్షన్ క్యాష్ జనరల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ బేస్ గా చేసుకుని ఇవ్వాలి అంతే. ఆ తర్వాత చూడండి ఆ జిఎల్ అకౌంట్ తర్వాత విఎన్ తీసేయండి, మనవి కాదు అవి ట్యాక్స్ కోడ్స్ అంటవి. విఎన్ రిమూవ్ చేయండి, ఏఎన్ కూడా తీసేయండి, రిమూవ్ చేసేయండి. విఎన్ ఏఎన్ రిమూవ్ చేసేసాం. సేవ్, ఎంటర్ సేవ్. ఓకే, ఇవి చేయాలి. చాలా డెడ్ ఈజీ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ సెటప్ ప్రింట్ పారామీటర్స్ అన్నాడు. అంటే ప్రింట్ ఇది ప్రోగ్రామింగ్ సంబంధించింది. FBCJ3 వెళ్ళండి. ఇది ప్రోగ్రామింగ్ సంబంధించింది. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి, కాపీ యాజ్ 0005 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ ఏమని చూడండి, తర్వాత మీ కంపెనీ కోడ్ తర్వాత క్యాష్ జనరల్ ప్రింట్ ప్రోగ్రామ్ అన్నాడు. ప్రింట్ ప్రోగ్రామ్ అంటే మీనింగ్ ఏంటి, RFCASH అనేది ఏంటి, ప్రింట్ ప్రోగ్రామ్.
ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంది, దాన్ని మన కంపెనీ కోడ్ కి కాపీ చేసుకున్నాం. ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్. ఇది ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది ఒక పీడిఎఫ్ ఫార్మేట్. నెక్స్ట్ ఎండ్ యూజర్ యాక్టివిటీ చూడండి. ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎండ్ యూజర్ యాక్టివిటీ పిట్టి క్యాష్ ఏటీ కోడ్ ఎంటర్ చేస్తాము. FBCJ వెళ్ళండి. ఇక్కడ చూసారా, మీ కంపెనీ కోడ్ లేదనుకోండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ క్లోజ్ చేయండి, చెప్తాను ఒకసారి. ఫస్ట్ క్లోజ్ చేయండి అది. ఓకే, FBCJ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, కింద క్యాష్ జనరల్ ఉంది, అక్కడ 0001 తీసుకోండి. 0001 కంటిన్యూ చేయండి. 0001 001 కాదు, 0001 కంటిన్యూ. ఇక్కడ మీ కంపెనీ కోడ్ కనిపించలేదు. కంపెనీ కోడ్ ఎలా చేంజ్ చేస్తారు? రైట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంది చూడండి, కంపెనీ కోడ్ తర్వాత అది క్లిక్ చేయండి. అక్కడ చేంజ్ క్యాష్ జనరల్ చూసారా, చేంజ్ క్యాష్ జనరల్ కంటిన్యూ చేయండి. సో అక్కడ కంపెనీ కోడ్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్ చూడండి. యాక్చువల్గా పెట్టి క్యాష్ ఏం చేస్తారు, కొంత అమౌంట్ ని బ్యాంక్ నుండి విత్డ్రా చేస్తారు, అంతే కదా. ఎగ్జాంపుల్, ఈరోజు బ్యాంక్ నుండి విత్డ్రా చేస్తారు. క్యాష్ రిసిప్ట్ పైన క్లిక్ చేయండి. క్యాష్ రిసిప్ట్ చూడండి, క్యాష్ రిసిప్ట్ డ్రాప్ డౌన్ చేసి GL అకౌంట్ తీసుకోండి. క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్, అమౌంట్ ఎంత, ఎగ్జాంపుల్ 1 lakh తీసుకున్నారు, 1 lakh ఇవ్వండి. 1 lakh అనేది తీసుకుందాం. ఓకే, ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేయండి, క్యాష్ ట్రాన్స్ఫర్. ఓకే, లాస్ట్ లో పోస్ట్ SCL ఉంది, లాస్ట్ లో ఒక ట్యాబ్ ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి. వెయిట్ చేయబోయే ముందు పైన చూడండి ఒకసారి, పైన చూడండి బ్యాలెన్స్ డిస్ప్లే ఉంది చూసారా, అక్కడ ఏం లేదు, ఎంటీ ఉంది, ఇక్కడ అమౌంట్ ఏం లేదు మన దగ్గర, 0. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 0. సెలెక్ట్ చేసుకున్నాం, క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసాము. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, క్రింద ఉంది పోస్ట్ సెల్, POST పోస్ట్ SEL సెల్, క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా 1 lakh యాడ్ అయిన పైన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది పెట్టి క్యాష్ దగ్గర, 1 lakh ఉంది అమౌంట్ అనేది, 1 lakh అనేది అమౌంట్ ఉంది పెట్టి క్యాష్ దగ్గర. ఓకే, నెక్స్ట్ ఏదైనా సేల్ చేశారు ఆఫీస్ లో, ఏదైనా చిన్న ఏదైనా పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సేల్ చేశారు. డ్రాప్ డౌన్ చేయండి. ఏమన్నా కస్టమర్కి ఎవరికైనా సేల్ చేశారు, ఏమన్నా యూజర్ ఏదైనా అవ్వచ్చు, ఎనీ ట్రాన్సాక్షన్ కస్టమర్కి సేల్ చేశారు అనుకుందాం. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ తీసుకోండి. వెయిట్ చేయండి 1 minute. ఇవ్వండి, ఒక 10,000 అనుకుందాం, ఎగ్జాంపుల్ 10,000 ఇవ్వండి. పేమెంట్ ఫ్రమ్ కస్టమర్ 10,000 రిసీవ్ అయింది. 10,000. సెకండ్ లైన్, ఫస్ట్ లైన్ డీసెలెక్ట్ చేయండి, సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్ క్లిక్ చేయండి, పోస్ట్ సెల్. కస్టమర్ ఎంటర్ చేయండి రైట్ సైడ్, అదే లైన్ లో చూడండి, ఆ లైన్ ఐటమ్ లో కస్టమర్ ఎంటర్ చేయండి, ఇంకా రైట్ సైడ్కి వెళ్ళండి, కస్టమర్ ఇవ్వండి.
ఏదైనా కస్టమర్ తీసుకోండి. పోస్ట్ సెల్ సెలెక్ట్ లో ఉంది, లైన్ సెలెక్ట్ లో ఉండాలి. పోస్ట్ సెల్ అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నారు అనేది. పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఓకే, చూసారా ఎంత ఉంది ఇప్పుడు? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది పెట్టి క్యాష్ దగ్గర? 1,10,000. అంటే 1 lakh ఏమో డిపాజిట్ విత్డ్రా చేశారు బ్యాంక్ నుండి. తర్వాత 1 lakh ఏమో 10,000 కస్టమర్ ఇచ్చారు. టోటల్ గా 1,10,000 ఉందన్నమాట. ఇట్లా ఏమైనా రిసీవ్ అయితే కనుక ఇట్లా ఎంట్రీస్ అనేవి యాడ్ చేస్తారు. నెక్స్ట్ క్యాష్ రిసిప్ట్ పైన చూడండి, క్యాష్ పేమెంట్స్ చేస్తారు. పెట్టి క్యాష్ ఏం చేస్తుంటారు? చిల్లర ఖర్చులనే ఉపయోగిస్తారు. క్యాష్ పేమెంట్ ఇవ్వండి. క్యాష్ పేమెంట్స్ లోకి వచ్చారు. పేమెంట్ టు వెండర్, ఆఫీస్లో ఏమైనా వర్క్ ఏదైనా చేయించారు. ఎగ్జాంపుల్ ఎవరో ఏదైనా పర్చేజ్ చేశారు, ఏదైనా మెటీరియల్ ఏదైనా పర్చేజ్ చేశారు, ఆఫీస్ సంబంధించిన ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఏమో ఉంటాయి. పేమెంట్ టు వెండర్ ఎంత చేశారు? ఎగ్జాంపుల్ 20,000. అండ్ వెండర్ కూడా తీసుకోవాలి. చూడండి పైన ఎంత ఉంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1,10,000 ఉంది. వెండర్ కు 20,000 పే చేస్తున్నాం. ఎంత ఉండాలి? 90,000 ఉండాలి. సెలెక్ట్ చేయండి ఆ లైన్. సెలెక్ట్ చేసి పోస్ట్ సెల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇండివిజువల్ 15 డాక్యుమెంట్ నంబర్ ఫర్ అబ్జెక్ట్. FBN1కి వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ ఏమైనా మిస్ అయిందా చూడండి. ఇది క్లోజ్ చేయండి. సెషన్ ఇది క్లోజ్ చేయండి. యాడ్ అయిపోయింది. నో ఇష్యూ. చూడు యాడ్ అయింది చూడండి. చూసారా? ఆ గ్రీన్ సింబల్ రాలేదు కదా మనకి. వెళ్ళండి FBN1కి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. ఫిఫ్టీన్ లేదు కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. పైన ప్లస్ సింబల్ 15 ఏమైంది మీకు? డెలిట్ అయిందా? 15 2024. సో లాస్ట్ నెంబర్ ఏమో చూడండి. $4,000 to 5,000 ఇస్తారా? ఇవ్వండి. ఎంటర్ సేవ్. కంటిన్యూ చేయండి. నేను చెప్పేది ఏముంది అక్కడ? ఇంకా సేవ్ చేస్తారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ పోస్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ లో ఉంది కదా, అది గ్రీన్ లో రావాలి యాక్చువల్గా. కంటిన్యూ. గ్రీన్ ట్యాబ్ ఉంది కదా, వస్తే బెటర్. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్. క్యాష్ ఇచ్చారు ఎవరికన్నా. క్యాష్ పర్చేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ బిల్, పెట్రోల్ బిల్ ఏదైనా ఉంటుంది. వీటిని ఎట్లా చేస్తారు? క్యాష్ పర్చేజెస్ కింద కన్సిడర్ చేస్తారు. వెళ్ళండి, క్యాష్ పర్చేజెస్ ఒక 10,000. చూడండి 90,000 ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? పెట్టి క్యాష్ దగ్గర 90,000 ఉంది. క్యాష్ పర్చేజెస్ అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు? ఇక్కడే చేయండి సార్. పేమెంట్ టు వెండర్ తర్వాతే చేయాలి. పేమెంట్ టు వెండర్ తర్వాతే చేయాలి. క్యాష్ పర్చేజెస్ ఇవ్వండి.
10,000. సెకండ్ లైన్ సెలెక్ట్ చేయండి, ఫస్ట్ లైన్ డి సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్ కంటిన్యూ చేయండి. చూసారా, టోటల్ గా 30,000 రూపీస్ ఎక్స్పెన్సెస్ అన్నమాట. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 80,000. ఇంకోటి ఏమైనా పర్చేజ్ చేశారు, ఏదైనా ఎనీ అదర్ ట్రాన్సాక్షన్, ఇంకోటి చేయండి సేమ్ అలాగే. క్యాష్ పర్చేజెస్ 10,000. పై లైన్ డి సెలెక్ట్ చేయండి, కింద లైన్ సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్ చూసారా, 70,000 క్లోజింగ్ బ్యాలెన్స్. వెండార్ కి పేమెంట్ 20,000 చేశాము, క్యాష్ పర్చేజెస్ 20,000, టోటల్ గా 10,000 టోటల్ గా 40,000 ఎక్స్పెన్సెస్. సో 1,10,000 సారీ, టోటల్ గా 40,000. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 70,000. సో ఏం చేస్తారు ఈ 70,000 అనేది? 70,000 అనేది యాక్చువల్గా ఏం చేస్తారు? పెట్టి క్యాష్ ని ఈవినింగ్ కి బ్యాంక్ లో డిపాజిట్ చేసేస్తారు. పైన చూడండి టుడే ఉంది, టుడే పైన టుడే ఉంది చూడండి. టుడే అంటే మీనింగ్ ఏంటి? టుడే ట్యాబ్ ఎక్కడ ఉంది? పైన చూడండి, పైకి వెళ్ళండి. టుడే ఇంకా పైన టుడే ట్యాబ్. టుడే అంటే కింద క్రింద కింద ఉంది టుడే. టుడే దిస్ వీక్ కరెంట్ పీరియడ్ పైన ఉంది, నా పైన ఉందండి చూడండి. కొంచెం పైకి వెళ్ళండి సార్. టుడే ట్యాబ్ ఎక్కడుంది? అది టుడే దిస్ వీక్ కరెంట్ పీరియడ్ అని ఉంది, చూసారా? సో యాక్చువల్గా మీరు డే బై డే ట్రాన్సాక్షన్స్ మార్నింగ్ పెట్టి క్యాష్ విత్డ్రా చేసి ఈవినింగ్ కి డిపాజిట్ చేస్తారు బ్యాలెన్స్ అమౌంట్ అనేది. టుడే పైన క్లిక్ చేయాలి యాక్చువల్గా అయితే. దిస్ వీక్ వీక్లీ బేసిస్. మండే రోజు పెట్టి క్యాష్ విత్డ్రా చేసి ఫ్రైడే కానీ సాటర్డే ఈవినింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ని డిపాజిట్ చేస్తారు బ్యాంక్ లో పెట్టి క్యాష్. కరెంట్ పీరియడ్ మంత్లీ వైజ్, ఈ మంత్ ఇంత తీసుకుంటారు, ఇట్లా ఉంటది అనమాట. ఓకే, టుడే తీసుకున్నాం యాక్చువల్గా, మనం డే బేసిస్ గా తీసుకున్నాం అనుకుందాం. సో ఏం చేస్తాం? క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 70,000 ఉంది. 70,000, ఈ 70,000 ని మనం బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ 70,000 ఇవ్వండి. టోటల్ గా జీరో అయిపోవాలి ఆ వాల్యూ అనేది. క్యాష్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్. $70,000 సెలెక్ట్ చేయండి. పోస్ట్ సెల్ కంటిన్యూ చేయండి. చూసారా, క్లోజింగ్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది. చూసారా, పెట్టి క్యాష్ దగ్గర బ్యాలెన్స్ ఏం లేదు, టోటల్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసేసారు. ఓకే, పైన ప్రింట్ క్యాష్ జనరల్ అంటే స్టేట్మెంట్ అన్నమాట. ప్రింట్ క్యాష్ జనరల్ పైన స్టేట్మెంట్ ఉంటే చూడండి, క్లిక్ చేయండి. ఇదిగో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా, మీరు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా. క్లియరా? అర్థమైందా? ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. క్లియర్? అర్థమైందా? పెట్టి క్యాష్ అంటే ఏంటో సింపుల్ కాన్సెప్ట్, డీజీ కాన్సెప్ట్. పెట్టి క్యాష్ సింపుల్ గా ఉంటుంది. ఎస్ సార్ నో? ఎస్ సార్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే వాళ్ళకి R2R లోకి వస్తుంది ఇది. పెట్టి క్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మర్చిపోకండి. సింపుల్ కాన్ఫిగరేషన్స్ ఇంటర్వ్యూలో అడగకపోవచ్చు, బట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది డెడ్ఈజీ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్, టుమారో క్లాస్ జిఎస్టి చెప్తామా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్తాను. విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ నెక్స్ట్ క్లాస్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టుమారో క్లాస్.
కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ బ్లాక్ డిలీట్ అయిపోయింది కదా, ఇది ఎందుకు ఉంచారు అట్లాగే? 64 ఫస్ట్ లోడ్ అయిపోతుంది. ఇంకా డౌన్కి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ డేటా చెప్పలేదా మీకు? టైప్స్ ఆఫ్ డేటా చెప్పానా లేదా? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, టైప్స్ ఆఫ్ డేటా చెప్పానా లేదా? ఎస్ఏపీలో ఎన్ని రకాల డేటాలు ఉన్నాయి? 3 టైప్స్: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, అండ్ ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, వీటిని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. చెప్పలేదా ఇది? అయ్యింది సార్. చూడండి, కంప్లీట్ అయినట్టు గుర్తు నాకు. మరి మీరు ఇక్కడ అలా ఉంచేశారు. కంప్లీట్ అవ్వకపోతే చెప్తాను మళ్ళీ మీకు. చెక్ చేయండి మీరు. నాకు ఎందుకంటే 9th ఇది టాపిక్ నెంబర్ 9th ఈ టాపిక్. సో ఇది ఫస్ట్ లోనే అయిపోతుంది, ఇప్పటి వరకు పెండింగ్ ఉండదు. సరే చెప్పండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ ఎస్ఏపి? చెప్పానండి, ఫస్ట్ లోనే చెప్పాను మీకు ఈ కాన్సెప్ట్. ఒక షీట్ కూడా ఇచ్చాను మీకు, పెద్ద షీట్ ఇస్తాను. రెడ్ మెసేజ్, గ్రీన్ మెసేజ్, ఎల్లో మెసేజ్ ఇవన్నీ చెప్పానా? కంప్లీటెడ్ కదా? టెస్టింగ్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్. చెక్ చేయండి. ఒకవేళ మీరు చెక్ చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీ. నాకు చెప్పినట్టు గుర్తు. ఒకవేళ చెప్పకపోతే మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ టెస్టింగ్ ప్రాజెక్ట్, మోడల్ అండ్ వర్క్. ఇది కంప్లీట్ చేద్దాం ఈరోజు. మోడల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి, ఒక 5 minutes లో జాయిన్ అవుతాను. మోడల్ అండ్ వర్క్ ఇది కంప్లీట్ చేద్దాం. చూడండి, సింపుల్ గా ఉంటుంది. మోడల్ అండ్ వర్క్ రికార్డింగ్ ఆఫ్ చేయండి, 5 minutes వేస్ట్ చేయండి.